This belongs to the third unit and this is the important question. Okay, and ikkada manam definition, what are the different characteristics, applications and the terminology related to the tree, ivanni topics ivalli nechukundam. Okay, what is the tree? ట్రీ అంటే ఏంటి? మనం జనరల్గా ఇప్పటివరకు చెప్పుకుంది ఏంటి? డేటా స్ట్రక్చర్లో 2 టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. ఓకే, ఇన్ ద లీనియర్ డేటా స్ట్రక్చర్ data is arranged in the sequential order, but in the non-linear data structure data is organized or arranged in random order. అంటే ఒక పర్టికులర్ సీక్వెన్షియల్గా ఉండకుండా ఇష్టం ఉన్నట్టుగా ఉంటుంది. దాని కిందికి మనకు ట్రీస్ అండ్ గ్రాఫ్స్ వస్తాయని చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటి? ట్రీ. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది డేటా స్ట్రక్చర్ అండ్ విచ్ రిప్రజెంట్స్ ద హైరారికల్ డేటా. ఓకే, data can be represented in the form of hierarchical. Okay, that is the tree. And graph is also the non-linear data structure. అది కూడా ట్రీ అంటాం, బట్ అది మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు చూద్దాం. దిస్ ఈజ్ ద ట్రీని ఏమని డిఫైన్ చేయొచ్చు? దిస్ ఈజ్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ దిస్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ డేటా and data is represented in the form of nodes. Okay, and it forms the, it can be organized in the hierarchical structure. Hierarchical అంటే ఏంటి? ట్రీ ఒక రూట్ ఉంటుంది, రూట్కి డిఫరెంట్ స్టెమ్స్ ఎట్లా ఉంటాయో ఆ ఫార్మాట్లో మనం ఇది అంటే జస్ట్ లైక్ ద ఇగో ఇట్లా నోడ్ ఉంటుంది, దీనికి మనం ఇట్లా రిప్రజెంట్ చేస్తాం చూడండి, దీన్ని ఏమంటాం? ఇట్లా మనం ఇష్టం ఉన్నట్టుగా అరేంజ్ చేస్తే ఈ ఫార్మాట్లో హైరార్కికల్ ఫార్మాట్లో అరేంజ్ చేసి ఉంటే దట్ ఈస్ కాల్డ్ ద ట్రీ. And this is the abstract model of the hierarchical structure which consists the nodes and which consists the parent child relationship. Okay, ఇది పేరెంట్, ఇవి రెండు చైల్డ్, అండ్ ఇవి రెండు చైల్డ్స్ అయితే దీని ఒక పేరెంట్. ఇది పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్లో హైరార్కికల్ ఫార్మాట్లో అరేంజ్ అయ్యి ఉండేదాన్ని మనం ఏమంటున్నాం? ట్రీ. and the every individual element is called the node. ఇక్కడ చూడండి, ఇవన్నీ these are the different elements and these can be called as the nodes. ఓకే, అంటే డేటా ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? మనకి నోడ్స్లో స్టోర్ అయి ఉంటుందండి. అండ్ నోడ్స్ స్టోర్ ద యాక్చువల్ డేటా ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఎలిమెంట్ అండ్ లింక్ టు నెక్స్ట్ ఎలిమెంట్ ఇన్ హైరార్కికల్ స్ట్రక్చర్. ఎవ్రీ నోడ్ కెన్ బి కనెక్టెడ్ బై ద లింక్స్, దోస్ లింక్స్ ఆర్ కాల్డ్ ద ఎడ్జెస్. ఓకే, అండ్ ప్రతి నోడ్ ఏంటి? ఏదో ఒక డిఫరెంట్ ఎలిమెంట్కి కనెక్ట్ అయ్యి ఎలా ఉంటుంది? కనెక్ట్ అయ్యి హైరార్కికల్ ఫార్మాట్లో కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద ట్రీ, ఇది 1 అండ్ దీనికి 2 3, దిస్ ఈ కనెక్ట్ 1కి 3కి కనెక్ట్ చేసింది ఏంటి? దిస్ ఈజ్ ద ఎడ్జ్ అండ్ దీస్ ఆర్ కాల్డ్ ద నోడ్స్. దిస్ ఈజ్ ద ట్రీ విచ్ కన్సిస్ట్ ద 5 nodes and which connected together by using the edges, and this is the hierarchical structure of the tree. For example, if we have the n nodes, there may be the n-1 edges. 5 nodes ఉంటే ఏంటి? ఆ 5 నోడ్స్ని కనెక్ట్ చేయడానికి 5-1 4 ఎడ్జెస్ అవసరం అవుతాయి. ఇక్కడ చూడండి 1 2 3 4 5, వీటిని కనెక్ట్ చేయడానికి ఇక్కడ మనకి ఎన్ని నోడ్స్ ఎడ్జెస్ అవసరమైనాయి? 4. సో వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ది ట్రీ డేటా స్ట్రక్చర్? ఇఫ్ వీ హ్యావ్ ద n నెంబర్ ఆఫ్ నోడ్స్, దెన్ వీ హ్యావ్ మ్యాక్సిమమ్ ఆఫ్ n-1 ఎడ్జెస్. మనం వాటిని కనెక్ట్ చేయడానికి మనకి ఎన్ని నోడ్స్ ఎడ్జెస్ అవసరం అవుతాయి? n-1 ఎడ్జెస్ మనకి అవసరం అవుతాయి. సో నోడ్ నెంబర్ ఆఫ్ నోడ్స్ -1 ఈజ్ ద మ్యాక్సిమమ్ ఎడ్జెస్ టు లింక్ టుగెదర్ దోస్ నోడ్స్. అండ్ ద క్యారెక్టరిస్టిక్స్ రిలేటెడ్ టు ద ట్రీ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? ట్రీ ఈజ్ ద నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. మనం చెప్పుకున్నాం లీనియర్ డేటా స్ట్రక్చర్లో సీక్వెన్షియల్గా ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇట్లా నాన్ లీనియర్గా ఒక పర్టికులర్ ఆర్డర్లో కాకుండా, ఇప్పుడు చూడండి 1 తర్వాత 2 3 మళ్ళీ 4 5 ఇలా ఏంటి ర్యాండమ్గా అరేంజ్ అయి ఉన్నదాన్ని మనం ఏమంటాం? నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. అండ్ విచ్ కంబైన్స్, దీనివల్ల ఏంటి? ఇట్ కంబైన్స్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ అన్ ఆర్డర్డ్ అరే అనేది ఏంటి? సీక్వెన్షియల్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఆ సీక్వెన్షియల్ లీనియర్ స్ట్రక్చర్లో ఉన్న అరేంజ్ చేసినప్పుడు మనకి ఏవైతే అడ్వాంటేజెస్ ఉంటాయి, దోస్ కెన్ ఆల్సో బీ యూజ్డ్ ఇన్ ద ట్రీ.
and this is in this tree we can search the elements fast as in the ordered array. అరేలో మనం ఈజీగా సెర్చ్ చేసుకోవచ్చు ఎలిమెంట్స్ని, ఎందుకంటే అది సీక్వెన్షియల్గా అరేంజ్ అయి ఉంటుంది కాబట్టి. జస్ట్ లైక్ అట్లనే మనం ట్రీలో కూడా ఫాస్ట్గా సెర్చ్ చేసుకోవచ్చు. ఇన్సర్షన్ అండ్ డిలీషన్ ఈజ్ ఆల్సో ద ఫాస్ట్ యాజ్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. మనం లింక్డ్ లిస్ట్లో ఎట్లయితే ఇన్సర్ట్ చేయడం డిలీట్ చేయడం ఎంత ఫాస్ట్గా చేసుకోవచ్చో ట్రీలో కూడా వీ కెన్ ఈజీలీ పెర్ఫార్మ్ ద ఇన్సర్ట్ అండ్ డిలీట్ ఆపరేషన్. And tree is the simple and fast. These are the characteristics related to the tree data structure. ఓకే, ఇది ఈజీగా మనం బిల్డ్ చేసుకోవచ్చు. ఇన్సర్షన్ డిలీషన్ ఈజ్ ఆల్సో వెరీ ఫాస్ట్ అండ్ వీ కెన్ ఈజీలీ సెర్చ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద ట్రీ యాజ్ లైక్ ద array, and it also have the advantages related to the ordered array. And different applications where we can use the trees. ఎక్కడెక్కడ మనం ట్రీస్ని యూజ్ చేస్తాము కదా. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ యూజ్ ఇన్ దట్ కంప్యూటర్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఫైల్ సిస్టంలో, అంటే ద మెనూ సిస్టమ్ ఈజ్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ. ఎందుకంటే మనం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏవైనా అప్లికేషన్స్ ఓపెన్ చేసినప్పుడు మెయిన్ మెనూ ఉంటుంది, అది క్లిక్ చేసినప్పుడు కింద మళ్ళీ సబ్ మెనూస్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గుర్తు తెచ్చుకుంటే ఫైల్ మెనూ ఓపెన్ చేశారనుకోండి, అందులో ఏముంటుంది న్యూ, ఓపెన్, సేవ్ అని ఉంటుంది. సేవ్ క్లిక్ చేసినప్పుడు మళ్ళీ ఇంకా సబ్ మెనూస్ వస్తాయి, సేవ్ యాజ్ అని, ఓకే, సేవ్ ఇన్ అదర్ ఫార్మాట్ అని. ఓకే, దట్ ఈజ్ in the form of hierarchical structure that belongs to the tree. So the file system uses the tree architecture. For example ఏంటి menu system, okay, that is in the form of progressive layers of options అన్నీ ఎలా ఉంటాయి ట్రీ స్ట్రక్చర్లోనే ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటి indexes in a book also have the shallow tree structures. Okay, letters are subjects beginning with that letter. మనకి ఎలా ఉంటుంది ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇండెక్స్ ఎలా ఉంటుంది ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఆ లెటర్తో స్టార్ట్ అయ్యేటి, దాని నుంచి మళ్ళీ ఏ తర్వాత మళ్ళీ ఏలో ఏబిసిడి అట్లా అరేంజ్ అయి ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు ద ట్రీ. సో దట్ ఈజ్ ఇండెక్సింగ్ ఆల్సో ద అప్లికేషన్ ఆఫ్ ది ట్రీ. అండ్ ఈ ట్రీ ఆల్సో యూజెస్ కామన్లీ ఇన్ ద ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ నెట్వర్కింగ్ కనెక్ట్ చేయడంలో యూజ్ చేసే ప్రోటోకాల్స్ కూడా ట్రీ ఫార్మాట్లోనే అరేంజ్ అయి ఉంటాయి. అండ్ దీస్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఇన్ ద Dijkstra's algorithm ఈజ్ ద one of the data structure and one of the algorithm which is used to the shortest path. చెప్పాం కదా, ఒక నోడ్ నుంచి, నోడ్స్ అంటే ఏంటి, సమ్ రూట్ పాయింట్స్ అనుకోండి, సోర్స్ పాయింట్స్, ఏదో ఒక పాయింట్స్, ఆ పాయింట్ ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్, ఫైండింగ్ ద నోడ్స్ దట్ ఆర్ క్లోజెస్ట్ టు ద రూటర్. ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో దాని నుంచి మనం డెస్టినేషన్ని రీచ్ అవ్వడానికి విచ్ ఈజ్ ద షార్టెస్ట్ పాత్. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి Dijkstra's algorithm కెన్ బి యూజ్డ్. అండ్ Dijkstra's algorithm యూజెస్ ద ట్రీ కాన్సెప్ట్. And trees can also be used in the compilers and in the database management system లో ఇండెక్సింగ్ పర్పస్లో కూడా ట్రీస్ డేటా స్ట్రక్చర్నే యూజ్ చేసుకుంటాం. కంపైలర్ కెన్ ఆల్సో యూజెస్ ద ట్రీ. అంటే మనం కంపైలర్ను ప్రోగ్రామింగ్ అనేది ఎట్లా ఎగ్జిక్యూట్ అవుతుంది. కంపైలర్ ఈజ్ యూజ్డ్ టు కన్వర్ట్ ద వాట్ ఈస్ దట్ సోర్స్ కోడ్ ఇన్ టు ద మెషిన్ కోడ్. దాంట్లో కన్వర్ట్ చేయడానికి మనం కంపైలర్స్ని యూజ్ చేస్తాం. ఆ కంపైలర్స్ కెన్ ఆల్సో యూజెస్ ద ట్రీ డేటా స్ట్రక్చర్ టు కన్వర్ట్ దోస్ సోర్స్ కోడ్ అండ్ మేక్ ద ఇన్ఫర్మేషన్ ఈజీ టు సెర్చ్. మనం ఇన్ఫర్మేషన్ ఈజీగా సెర్చ్ చేసుకోవడానికి కూడా ట్రీస్ కెన్ ఆల్సో బి యూజ్డ్. అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ది అర్థమెటికల్ ఎక్స్ప్రెషన్ ఆల్సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీస్. ట్రీ స్ట్రక్చర్ ఎట్లా హైరార్కల్ స్ట్రక్చర్లో ఉంటామో మనం అర్థమెటికల్ ఎక్స్ప్రెషన్ని కూడా డిస్ప్లే చేయడానికి ఈజీగా ట్రీస్ని యూజ్ చేసుకొని మనం డిస్ప్లే చేసుకోవచ్చు. అండ్ ఆల్మోస్ట్ ద ఎవ్రీ 3D వీడియో గేమ్ కెన్ ఆల్సో యూజెస్ ద ట్రీస్ టు డిటర్మైన్ ద వాట్ ఆబ్జెక్ట్స్ నీడెడ్ టు బి రెండర్డ్. ఏమేమి ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకుంటున్నాం, ఎట్లా యూజ్ చేస్తున్నాం, అలా 3D గేమ్స్లో కూడా మ్యాక్సిమంగా మనం దేన్ని యూజ్ చేస్తాం, ట్రీస్ని యూజ్ చేస్తాం అన్నట్టు. ఓకే, దీస్ ఆర్ ద డిఫరెంట్ అప్లికేషన్స్ రిలేటెడ్ టు ద ట్రీస్. And next is the tree terminology. Tree terminology అంటే ఏంటి, ట్రీ మనం when we are developing or building the tree, what are the terms related to the tree. Okay, ఇవన్నీ మనం these are the different terminology terms related to the tree. What is that, parent child. ట్రీలో నోట్స్ ఎలా ఉంటాయి, పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్లో ఉంటాయి అని చెప్పుకున్నాం. దానిలాగానే వాట్ ఈజ్ ద పేరెంట్, వాట్ ఈజ్ ద చైల్డ్, అలానే సిబ్లింగ్స్, డిగ్రీ, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ది ట్రీ, ఇంటర్నల్ నోడ్, లీఫ్ నోడ్, లెవెల్, హైట్, డెప్త్,
సబ్ ట్రీ, ఫారెస్ట్, వాట్ ఈస్ ద రూట్, ఇవన్నీ ఏంటి టర్మ్స్ అనేది డీటెయిల్గా మనం నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎగ్జాంపుల్ ట్రీ డేటా స్ట్రక్చర్ ఇక్కడ తీసుకున్నాను. ఇక్కడ ఏంటి ABCDEFGHI అనేటివి డేటా విచ్ ఈస్ అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రీ. ఇందులో చూడండి A ఈజ్ కనెక్టెడ్ విత్ B అండ్ C అండ్ ఆల్వేస్ ద ట్రీ డేటా స్ట్రక్చర్ స్టార్ట్స్ విత్ ద రూట్ అండ్ హైయెస్ట్ దాంట్లో ఉండేదాన్ని ఏమంటాం మనం రూట్ అండ్ BC ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ది A. ఇట్లా ఉంటాయి. ఇప్పుడు H అండ్ Iకి ఇది పేరెంట్ నోడ్, Dకి ఒక చిల్డ్రన్ ఏంటి H అండ్ I. ఒకటే పేరెంట్ యొక్క డిఫరెంట్ చిల్డ్రన్ని మనం సిబ్లింగ్స్ అంటాం. అండ్ ఈ DHI అనేది దీన్ని సబ్ ట్రీ అంటాం. నెక్స్ట్ దీస్ ఆర్ ద డిఫరెంట్ లెవెల్స్ అండ్ ఎండ్లో ఉండే వాటిని ఏమంటాం లీఫ్ నోడ్స్. వీటి గురించి ఇండివిజువల్గా మనం చూద్దాం. ఇవన్నీ టర్మ్స్ ఆర్ టెర్మినాలజీ రిలేటెడ్ టు ద ట్రీ. ఓకే, ఇక్కడ మనం ఫస్ట్ ఏం చూద్దాం, వాట్ ఈస్ ద రూట్. ఓకే, రూట్ అనేది ఏంటి, ఇన్ ద ట్రీ డేటా స్ట్రక్చర్ ద ఫస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ ద రూట్ నోడ్. ఇక్కడ మనం చెప్పుకున్నాం దిస్ ఈజ్ ద A ఈజ్ ద రూట్ నోడ్. ఇక్కడ మనం దీన్ని ఏమంటున్నాం రూట్ నోడ్ అంటున్నాం. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో A ఈజ్ ద రూట్ ఆఫ్ ది ట్రీ డేటా స్ట్రక్చర్. కదా నాన్న, ఎవ్రీ ట్రీ మస్ట్ హ్యావ్ ద రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రీ డేటా స్ట్రక్చర్ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవ్రీ ట్రీకి కంపల్సరీగా ఒక రూట్ నోడ్ ఉండాలి. అండ్ రూట్ నోడ్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ట్రీ డేటా స్ట్రక్చర్. అంటే ట్రీ డేటా స్ట్రక్చర్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మనం దేని గురించి చెప్పుకోవాలి, వీ నీడ్ టు నో అబౌట్ ద వేర్ ఈజ్ ఇట్ స్టార్టెడ్. ద స్టార్టింగ్ నోడ్ ఆఫ్ ది ట్రీ ఈజ్ కాల్డ్ ద రూట్ అండ్ మల్టిపుల్ రూట్ నోడ్స్ ఆర్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ఏ ట్రీ. ఒక ట్రీకి ఒక రూట్ నోడ్ మాత్రమే ఉంటుంది. మల్టిపుల్ రూట్ నోడ్స్ ఆర్ నాట్ పాసిబుల్ ఫర్ ద ట్రీ. మల్టిపుల్ రూట్స్ ఉంటాయి అంటే దట్ ఈస్ ద నాట్ ద ట్రీ. అది మేబీ తర్వాత అది రూట్ అనం దాన్ని, అది గ్రాఫ్ అవ్వచ్చు. మల్టిపుల్ కనెక్షన్స్ ఉంటే అట్లా ట్రీ అన్నప్పుడు మాత్రం ఒక రూట్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఎడ్జ్ అంటే ఏంటి, కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ద ఎనీ టూ నోడ్స్. మనం డిఫరెంట్ నోడ్స్ని కనెక్ట్ చేయడానికి యూజ్ చేసేదాన్ని మనం ఏమంటున్నాం ఎడ్జ్. ఇన్ ఏ ట్రీ ఇఫ్ వీ హ్యావ్ ద n నెంబర్ ఆఫ్ నోడ్స్ దెర్ విల్ బి మ్యాక్సిమమ్ ఆఫ్ n-1 ఎడ్జెస్. ఇంతకుముందు మనం ఎగ్జాంపుల్లో చెప్పుకున్నట్టుగా 5 నోడ్స్ ఉంటే 5 నోడ్స్ని కనెక్ట్ చేయడానికి వీ నీడ్ ద మ్యాక్సిమమ్ ఆఫ్ 4 నోడ్స్ అవసరమైతే అని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఎన్ని నోడ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 9 నోడ్స్ ఉన్నాయి. ఇవి కనెక్ట్ చేసి ఏని బీని కనెక్ట్ చేసేదాన్ని దీన్ని ఏమంటాం ఎడ్జ్. ఎన్ని ఉన్నాయి, 8 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఎడ్జెస్ యొక్క రూల్ ఏంటి నాన్న, n నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటే మనకి n-1 ఎడ్జెస్ అనేటివి అవసరం అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ ద ఎడ్జ్. అండ్ నెక్స్ట్ ఈజ్ ద పేరెంట్ నోడ్. పేరెంట్ నోడ్ అంటే ఏంటి, ద నోడ్ విచ్ ఈజ్ ప్రెడిసెసర్ ఆఫ్ ఎనీ నోడ్ ఈజ్ కాల్డ్ ద పేరెంట్ నోడ్. ఏ నోడ్కైనా ముందు ఉండే నోడ్ని, పైన ఉండే లెవెల్లో ఉండే నోడ్ని ఏమంటాం మనము ప్రెడిసెసర్. ఇంకొకలాగా ఎలా డిఫైన్ చేయొచ్చు, ద నోడ్ విచ్ హ్యాస్ బ్రాంచ్ ఫ్రమ్ ఇట్ టు ఎనీ అదర్ నోడ్ ఈజ్ కాల్డ్ ద నోడ్. ఏ నోడ్ నుంచి అయితే వేరే దానికి బ్రాంచ్ ఉంటుందో దాన్ని మనం పేరెంట్ నోడ్ అంటాం. ఓకే, అండ్ పేరెంట్ నోడ్ కెన్ ఆల్సో బీ డిఫైన్డ్ యాజ్ ద వాట్ ఈస్ దట్. ఇంకెలా డిఫైన్ చేయొచ్చు, ద నోడ్ విచ్ హ్యాస్ ద చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ ద పేరెంట్ నోడ్. ఇంతకుముందు ఏ ఉంది, ఏకి B అండ్ C ఉన్నాయి. సో వాట్ ఈస్ దట్, దోస్ ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ ది, ఇక్కడ చెప్పుకున్నాం ఏకి B అండ్ C కనెక్ట్. ఏ నుంచి ఎక్కడికి ఉన్నాయి, Bకి Cకి మనమేమి కనెక్షన్ ఉంది. సో దిస్ ఈజ్ ద పేరెంట్ ఫర్ B అండ్ C అండ్ B ఈజ్ ద పేరెంట్ ఫర్ D అండ్ E అండ్ D ఈజ్ ద పేరెంట్ ఫర్ H అండ్ I. వీటిని ఏమంటాం చైల్డ్ నోడ్స్. అండ్ దీని నుంచి లింక్ ఉంటే దాన్ని ఏమంటాం మనం పేరెంట్. ఏ నోడ్ నుంచి అయితే లింక్ పాస్ అవుతుందో ద నోడ్ విచ్ హ్యాస్ చిల్డ్రన్ ఆర్ ద నోడ్ విచ్ హ్యాస్ బ్రాంచ్ ఫ్రమ్ ఇట్. ఎక్కడి నుంచి అయితే బ్రాంచ్ ఫామ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ ద పేరెంట్ నోడ్. చైల్డ్ నోడ్ అంటే ఏంటి, ద నోడ్ విచ్ ఈస్ డిసెండెంట్ ఆఫ్ ఎనీ అదర్ నోడ్. ఇప్పుడు ఏ నుంచి Bకి Cకి కనెక్షన్ ఉంది. సో B అండ్ C ఆర్ ద వాట్ ఈస్ దట్ చైల్డ్ నోడ్స్. ద నోడ్ విచ్ ఈస్ డిసెండెంట్ ఆఫ్, కింద ఉండే లెవెల్ తర్వాత ఉండేదాన్ని ఏమంటాం మనం చైల్డ్ నోడ్. ఇంకెలా డిఫైన్ చేసు, ద నోడ్ విచ్ హ్యాస్ లింక్ ఫ్రమ్ ఇట్స్ పేరెంట్ నోడ్ ఈజ్ కాల్డ్ ద చైల్డ్ నోడ్. లింక్ టు అంటేనేమో మనం పేరెంట్ అంటాం. లింక్ ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి అయితే ఉంటుందో దాన్ని పేరెంట్ అంటాం. ఆ కింద ఉండే వాటిని ఏమంటాం చైల్డ్ నోడ్. పేరెంట్ నోడ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్.
పేరెంట్కి ఎన్ని చిల్డ్రన్ అయినా ఉండొచ్చు, బట్ మల్టిపుల్ పేరెంట్స్ నుంచి మాత్రం ఒక చిల్డ్రన్ మాత్రం ఉండదు ట్రీ స్ట్రక్చర్లో. ఒక పేరెంట్ నుంచి ఎన్ని చిల్డ్రన్ అయినా ఉండొచ్చు. అండ్ ఆల్ ద నోడ్స్ ఎక్సెప్ట్ రూట్ ఆర్ చైల్డ్ నోడ్స్. రూట్ తప్ప మిగతా అన్నిటిని ఏమంటాం మనం? చైల్డ్ నోడ్స్. ఎందుకంటే రూట్ ఈజ్ ద పేరెంట్ ఫర్ ద ఆల్ అదర్ నోడ్స్. అండ్ సిబ్లింగ్స్ అంటే ఏంటి? ఒకటే తల్లికి పుట్టిన పిల్లలు అన్నట్టు. జస్ట్ లైక్ ద ఏంటి? నోడ్స్ విచ్ బిలాంగ్స్ టు ద సేమ్ పేరెంట్. ఇప్పుడు ఇక్కడ ఉంది, దీనికి ఇవి రెండు కనెక్ట్ అయి ఉన్నాయి. వాట్ ఈస్ దట్? ఇవి రెండేంటి? ఇక్కడ ఇది ఇది 1, ఇది 2 అండ్ ఇది 3 అవుతే 2 and 3 ఆర్ ద సిబ్లింగ్స్. The nodes with the same parent are called the siblings. And 1 is the parent for 2 and 3. 2, 3 ni child nodes antam. Alane 1 nunchi 2 and 3 ki 1 is the parent for 2 as well as the 3. So 2, 3 are called the siblings. So the nodes of the same parent is called the siblings. And leaf node are external or terminal nodes. లీఫ్ నోడ్స్ అంటే ఏంటి? ద నోడ్స్ విచ్ డస్ నాట్ హ్యావ్ చైల్డ్ ఈజ్ కాల్డ్ ద లీఫ్ నోడ్. ఏ నోడ్కైనా చిల్డ్రన్ ఉండొచ్చు అని చెప్పుకున్నాం. ఎన్ని చిల్డ్రన్ అయినా ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ బి సి ఉంది. ఏకి బి అండ్ సి ఆర్ ద చిల్డ్రన్. బీకి ఇక్కడ డి ఈ ఎఫ్ 3 ఉన్నాయి. ఎన్నైనా ఉండొచ్చు అని చెప్పుకున్నాం కదా. సో పేరెంట్ మాత్రం ఒక్కటే ఉంటుంది, ఎన్ని చిల్డ్రన్ అయినా ఉండొచ్చు. ద నోడ్ విచ్ హ్యావ్ నో చిల్డ్రన్. ఇక్కడ చూడండి, నో చిల్డ్రన్ ఉన్నదేంటి? డి, ఐ, జే, కే అండ్ హెచ్. ఇక్కడ ట్రీలో కనిపించేటి డి, ఐ, జే, హెచ్, కే, దీస్ ఆల్ ఆర్ ద లీఫ్ నోడ్స్. లీఫ్ నోడ్స్ అంటే ఎండ్లో లాస్ట్లో ఉండే నోడ్స్. దాని నుంచి మళ్ళీ లింక్ చిల్డ్రన్కి ఉండదు, ఎక్కడికి కనెక్ట్ ఉండదు అన్నట్టు. సో ద నోడ్స్ విచ్ హ్యావ్ ద నో చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ ద లీఫ్ నోడ్స్. అండ్ వీటిని ఏమంటాం నాన్న? ఎక్స్టర్నల్ ఆర్ టర్మినల్. ఎండ్లో ఉంటాయి కాబట్టి వీటి టర్మినల్ నోడ్స్ అంటాం అన్నట్టు. ఇంటర్నల్ నోడ్స్ అదర్ దెన్ ద లీఫ్ నోడ్స్ ఆర్ కాల్డ్ ద నాన్ టర్మినల్ ఆర్ ఇంటర్నల్ నోడ్స్. చూడండి, డి, ఐ, జే, ఎఫ్, ఇక్కడ ఎఫ్ కూడా నాన్న, కే అండ్ హెచ్, దీస్ ఆర్ ద లీఫ్ నోడ్స్. ఇంకా అదర్ దెన్ అంటే ఏంటి? బి, డి, జి, సి అండ్ ఏ, దీస్ ఆల్ ఆర్ ద ఇంటర్నల్ నోడ్స్. Other than the leaf nodes are called the internal nodes. The node which has at least one child is called the internal node. ఏ నోడ్కి అయితే అట్లీస్ట్ ఒక్క చైల్డ్ అన్న ఉంటుందో దాన్ని ఇంటర్నల్ నోడ్ అని అంటాం అన్నట్టు. ద రూట్ నోడ్ ఈజ్ ఆల్సో ద ఇంటర్నల్ నోడ్. ఎందుకు రూట్ నోడ్ని కూడా మనం ఇంటర్నల్ నోడ్ అంటాం? ఎందుకు? దీనికి ఒకటి కంటే ఎక్కువ చిల్డ్రన్ ఉంటారు కాబట్టి కదా. బట్ ఇక్కడ డి, ఐ, జే వీటిని మాత్రం మనం ఏమంటాం? లీఫ్ నోడ్స్ అంటాం. వీటిని ఎక్స్టర్నల్ ఆర్ టెర్మినల్ నోడ్స్ అంటాం. అదర్ దెన్ ద లీఫ్ నోడ్స్ ఆర్ కాల్డ్ ద వాట్ ఈస్ దట్? ఇంటర్నల్ నోడ్స్ ఆర్ నాన్ టెర్మినల్ నోడ్స్. అండ్ అదర్ ఈజ్ ద డిగ్రీ అండ్ లెవెల్. దీంతో మనకి ఇది ఇంపార్టెంట్ నాన్న. డిగ్రీ అంటే ఏంటి? లెవెల్ అంటే ఏంటి? The total number of children of a node is called the degree of that node. ఓకే, ఒక నోడ్కి ఎన్ని చిల్డ్రన్ ఉంటారో ఆ నెంబర్ని మనం ఏమంటాం? డిగ్రీ ఆఫ్ దట్ నోడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రీ ఉంది. ఇక్కడ ఏ, బి, సి. వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ఏ? ఎన్ని చిల్డ్రన్ ఉన్నాయి? 2 చిల్డ్రన్ ఉన్నాయి. సో డిగ్రీ ఆఫ్ ఏ ఈజ్ ద 2. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అన్నాం. ఎందుకు? బి నుంచి 3 చిల్డ్రన్ ఉంది ఇక్కడ కాబట్టి డిగ్రీ ఆఫ్ బి ఈజ్ ద 3. ఇక్కడ డిగ్రీ ఆఫ్ సి ఈజ్ ద 2. సో ద నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ దట్ నోడ్ ఈజ్ కాల్డ్ ద డిగ్రీ ఆఫ్ దట్ నోడ్. The highest degree of a node among all the nodes is called the degree of the tree. ఏ నోడ్కైతే హైయెస్ట్ డిగ్రీ ఉంటుందో దట్ బికమ్స్ ద డిగ్రీ. ఈ ట్రీ యొక్క డిగ్రీ ఏంటి అంటే ఏంటి? అన్నిటికీ 2 నోడ్సే ఉన్నాయి నాన్న. ఇక్కడ ఈకి కూడా 2, సికి కూడా 2, బికి మాత్రం 3 ఉన్నాయి. వాట్ ఈస్ ద హైయెస్ట్ డిగ్రీ? 3. సో దిస్ ఎంటైర్ ద డిగ్రీ ఆఫ్ దిస్ ట్రీ ఈజ్ ద 3. హైయెస్ట్ డిగ్రీ ఏంటి? 3. సో హైయెస్ట్ డిగ్రీ బికమ్స్ ద డిగ్రీ ఆఫ్ ద ఎంటైర్ ట్రీ. అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ అట్లానే లెవెల్స్ అంటే ఏ లెవెల్లో ఉన్నాయి. ఓకే, ద రూట్ నోడ్ ఈజ్ ఆల్వేస్ ఎట్ ద రూట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ దిస్ ఈజ్ ద ఆరిజిన్ అన్న. సో రూట్ నోడ్ ఈజ్ ద లెవెల్ 0 అండ్ ద చైల్డ్ ఆఫ్ రూట్ నోడ్స్ ఆర్ ఎక్కడి నుంచి? లెవెల్ 1, లెవెల్ 2 అప్ టు ద
ఎన్ని లెవెల్స్లో అయినా ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ద లెవెల్ 0. రూట్ నోడ్ ఎప్పుడు లెవెల్ 0లో స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఉండేది 1, ఇది 2 అండ్ ఇది 3. సో వాట్ ఈస్ ద లెవెల్స్ ఆఫ్ ది నోడ్ అంటే బి అండ్ సి యొక్క లెవెల్ అంటే ఏంటి, ఎక్కడ ఉంది, అది ఏకి కనెక్ట్ అయి ఉన్నాయి, 0కి కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి దీని లెవెల్ 1. ఇలా డిఫరెంట్ లెవెల్స్లో ఇట్లా అరేంజ్ అయి ఉంటుంది. వీటిని మనం ఏమంటాం, లెవెల్స్. ఓకే, లెవెల్ ఆఫ్ ది ట్రీ అంటే ఏంటి, ద లేయర్ ఏ పొజిషన్లో అది ఉంది అని స్పెసిఫై చేయడాన్ని మనం ఏమంటాము, లెవెల్ ఆఫ్ దట్ ట్రీ. అండ్ నెక్స్ట్ ఈజ్ ద హైట్. మనకు డిగ్రీ అంటేనేమో ఒక పేరెంట్, ఒక నోడ్కి ఎన్ని చిల్డ్రన్ ఉంటాయో దాన్ని మనము ఏమంటాము, డిగ్రీ అంటాం. జస్ట్ లైక్ అట్లనే లెవెల్స్ ఏ పొజిషన్లో ఉంది అనే దాన్ని లెవెల్ అని ఎలా అంటామో, హైట్ అంటే ఏంటి, ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ద లీఫ్ నోడ్ టు ఏ పర్టికులర్ నోడ్. లీఫ్ నోడ్స్ అంటే ఏంటి, టెర్మినల్ నోడ్స్. ఎండ్లో లాస్ట్లో వేటికైతే చిల్డ్రన్ ఉండవో వాటిని మనం ఏమంటాం, టెర్మినల్ నోడ్స్ అంటాం, ఆర్ లీఫ్ నోడ్స్ అంటాం. లీఫ్ నోడ్ నుంచి ఆ నోడ్కి ఎన్ని ఎడ్జెస్, ఓకే, ఎన్ని ఎడ్జెస్ అయితే దాన్ని కనెక్ట్ అయి ఉంటాయో, వాట్ ఈస్ దట్ పాత్ అంటే ఈ ఎడ్జెస్ కనెక్ట్ అయి ఉంటుంది, దట్ ఈస్ ద పాత్. దట్ ట్రీ ఈజ్ కాల్డ్ ద హైట్. ఓకే, ఇక్కడ చూడండి, ఏ యొక్క హైట్ 3 అంటున్నాం. ఎందుకు, దీని యొక్క లీఫ్ నోడ్ ఎక్కడుంది, ఇక్కడ ఐ, జే, కే ఇవన్నీ లీఫ్ నోడ్స్. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లెవెల్, ఇక్కడ ఒకటి, అండ్ దిస్ ఈజ్ ద నెక్స్ట్, దిస్ ఈజ్ ద 3 అంటే వాట్ ఈస్ ద హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పాత్ ఫ్రమ్ లీఫ్ నోడ్ టు ద ఏ, 1 2 3. ఇక్కడ నుంచి అయినా 1 2 3. ఓకే, ద హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ దట్ leaf node to the root node is called the height of the entire tree. Just like the individual గా nodes కి height ఎంత అంటే లీఫ్ నోడ్ నుంచి దానికి రూట్ ఏముంది. ఇప్పుడు చూడండి, సి నుంచి హెచ్కి ఉంది, సి నుంచి కేకి ఉంది, సి నుంచి హెచ్కి ఒకటే ఉంది, సి నుంచి లీఫ్ నోడ్ ఎక్కడుంది, దీని నుంచి. సో హైట్ ఆఫ్ ది సి ఈజ్ ద హైయెస్ట్ డిగ్రీ, హైట్ ఆఫ్ ది సి ఈజ్ ద 2 అండ్ హైట్ ఆఫ్ ది లీఫ్ నోడ్స్ ఈజ్ ద ఆల్వేస్ ద 0. ఓకే, లెవెల్ అయితే రూట్కి ఎట్లయితే 0 ఉంటుందో లీఫ్ నోడ్స్కి హైట్ మాత్రం 0 అలా ఉంటుంది అన్నట్టు. ఇన్ ద ట్రీ హైట్ ఆఫ్ ది రూట్ నోడ్ ఈజ్ సెట్ టు బి హైట్ ఆఫ్ ద ట్రీ. ఈ రూట్ నోడ్ యొక్క హైట్ ఎంత ఉంటుందో దాన్నే హైట్ ఆఫ్ ది ట్రీ అంటాం. ఇప్పుడు ఏ నుంచి ఏంటి హైయెస్ట్ ఎడ్జ్, ఎక్కడ హైయెస్ట్ పాత్ అంటే ఎడ్జెస్ అన్నట్టు. ఇక్కడ 1 2 3 చూడండి, నెంబర్స్ ఉన్నాయి 1 2 3. ఇక్కడ ఐ నుంచి అయినా, జే నుంచి అయినా, కే నుంచి అయినా 3 పాత్స్ ఉన్నాయి. సో హైట్ ఆఫ్ ది ఏ ఇస్ ద 3. జస్ట్ లైక్ ఏ యొక్క హైట్ ఏమవుతుందో దాన్నే మనం హైట్ ఆఫ్ ది ట్రీ అంటాం. సో మనం ఒక ట్రీని స్పెసిఫై చేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ట్రీ స్పెసిఫై చేసినాం, ఈ ట్రీ యొక్క హైట్ ఎంత అంటే ఏంటి, రూట్ యొక్క హైట్ ఏంటి, ట్రీ. సో హైట్ ఆఫ్ దిస్ ట్రీ ఈజ్ ద 3. జస్ట్ లైక్ ద అనదర్ ఈజ్ ద డెప్త్. మనం లీఫ్ నోడ్ నుంచి పైకి వస్తేనేమో హైట్ అవుతుంది, రూట్ నుంచి లీఫ్ నోడ్కి వెళ్తేనేమో డెప్త్. ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ఏ రూట్ నోడ్ టు ఏ పర్టికులర్ నోడ్ ఈజ్ కాల్డ్ ద డెప్త్ ఆఫ్ ది ట్రీ. లీఫ్ నోడ్ నుంచి పైకి మనము వెళ్తే ఆ నోడ్ యొక్క హైట్ అవుతుంది. అదే ఆ నోడ్ నుంచి లీఫ్ నోడ్ దాకా మనం ఏదైతే పాత్ ఉందో దట్ బికమ్స్ ద వాట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ దట్. Okay, the total number of edges from a root node to a particular node is called the depth. ఓకే, అంటే మనం ఒక నోడ్ నుంచి ఎన్ని ఎడ్జెస్ అయితే దానికి వెళ్తున్నాయో, అంటే దాని యొక్క పేరెంట్ నుంచి దానికి రూట్ నోడ్ నుంచి ఆ పేరెంట్కి ఎడ్జెస్ ఎట్లుందో దట్ ఈస్ కాల్డ్ ద డెప్త్ ఆఫ్ దట్. Okay, the total number of edges from a root node to a leaf node is the longest path or the depth of the tree. రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్కి అయితే ఏదైతే పాత్ ఉంటుందో దాన్ని డెప్త్ అని అంటాం అన్నట్టు. అండ్ ద రూట్ నోడ్ నుంచి లీఫ్ నోడ్కి ఏదైతే లాంగెస్ట్ పాత్ ఉంటుందో దట్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ది ట్రీ. The highest depth of any leaf node in a tree is said to be depth of the tree. హైయెస్ట్ పాత్ ఏంటి, 1 2 3. సో కే యొక్క డెప్త్ ఏంటి, రూట్ నుంచి దీనికి ఎన్ని ఎడ్జెస్ కనెక్ట్ అయినాయి, 3 కనెక్ట్. సో లీఫ్ నోడ్ యొక్క హైయెస్ట్ డిగ్రీ ఇప్పుడు ఐకైనా, జేకైనా, కే అయినా హైయెస్ట్ డిగ్రీ ఏముంది, 3 ఉంది. సారీ, డెప్త్ ఏముంది, 3 ఉంది. సో ఎంటైర్ డెప్త్ ఆఫ్ ది ట్రీ ఈజ్ ద 3. హైయెస్ట్ డెప్త్ ఏముంది, 3. సో ఈ ట్రీ యొక్క డెప్త్ ఎంత అంటే
3. ఆల్వేస్ ద రూట్ నోడ్ ఈజ్ ద ఎట్ డెప్త్ 0, లెవెల్ 0లో ఉన్నట్టు. ఎందుకు? దీనికి ఎక్కడి నుంచి ఏం కనెక్ట్ అయి ఉండవు కాబట్టి దీని యొక్క డెప్త్ని ఏమంటాం మనము? 0 అని అంటాం. జస్ట్ లైక్ చూడండి, బి నుంచి బీకి ఎన్ని ఎడ్జెస్ కనెక్ట్ అయినాయి? ఒక రూట్ నుంచి ఒకటి ఉంది అంటే ఎన్ని నోడ్స్ దానికి కనెక్ట్ అవుతున్నాయి, ఎన్ని ఎడ్జెస్ ఎన్ని కనెక్ట్ అవుతున్నాయి? ఒకటి. సో బి యొక్క డెప్త్ ఏంటి? 1. ఇక్కడ ఈకేంటి? రూట్ నుంచి 1 and 2. సో ఈ యొక్క డెప్త్ ఏంటి? 2. ఎఫ్కి కూడా 1, 2. డికి కూడా 1, 2. జస్ట్ లైక్ ఐకి ఎన్ని కనెక్ట్ అవుతున్నాయి రూట్ నుంచి? 1, 2, 3 కదా. సో ఐ యొక్క డెప్త్ ఏంటి? 3. ఇలా రూట్ నోడ్ నుంచి కిందికి లీఫ్ నోడ్ దాకా వచ్చే పాత్ని ఏమంటాం మనము? డెప్త్ అని అంటాం. కింది నుంచి పైకి వెళ్తేనేమో హైట్ అంటాం, అండ్ రూట్ నుంచి లీఫ్కి వస్తేనేమో దాన్ని డెప్త్ అంటాం అన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈజ్ ద పాత్. పాత్ అంటే ఏంటి? ద సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్ అండ్ ఎడ్జెస్ ఫ్రమ్ వన్ నోడ్ టు ద అనదర్ నోడ్. ఒక నోడ్ నుంచి ఇంకొక నోడ్కి ఎడ్జెస్ ఉంటాయో దాన్ని మనం ఏమంటాము? పాత్ అంటాం అన్నట్టు. పాత్ బిట్వీన్ ద నోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డార్క్ పింక్ కలర్లో కనెక్ట్ అయింది చూడండి, దిస్ ఈజ్ ద పాత్. ఏ నుంచి బీకి ఏంటి? పాత్ 1 కదా. ద లెంత్ ఆఫ్ ఎ పాత్ ఈజ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ దట్ పాత్. The length of path is the total number of nodes in that path. చూడండి 1, 2, 3 కదా. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ ది పాత్. ఏంటి? 3 ఎంత ఉంది? ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి? 4 నోడ్స్. ఎట్లా కనెక్ట్ అయ్యి ఉన్నాయి? 3 ఎడ్జెస్ తోటి కనెక్ట్ ఉన్నాయి. సో ద పాత్ ఫ్రమ్ ఏ టు జే ఈజ్ ద ఏ టు బి, బి టు ఈ, బి టు జే. ఓకే, దిస్ ఈజ్ ద పాత్ ఆఫ్ ది ఏ టు జే. అంటే ఏ నుంచి బీకి, బి నుంచి ఈకి, ఈ నుంచి జేకి మనం కనెక్ట్ అవుతున్నాం. ఓకే, ఇట్స్ లెంత్ ఈజ్ ఎన్ని నోడ్స్ ఉంటాయో దాన్ని దాని యొక్క ఆ పాత్ యొక్క లెంత్ అంట. అంటే ఎన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉంటామో దాన్ని లెంత్ అని అంటాం. ఎన్ని నోడ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి? ఇక్కడ ఏ నుంచి జేకి 4 కాబట్టి దీని యొక్క లెంత్ ఏంటి? 4. అండ్ నెక్స్ట్ ఈజ్ ద సబ్ ట్రీ. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద సబ్ ట్రీ. సిజిహెచ్ఐ ఇండివిజువల్గా ఈ జిహెచ్కేని కూడా మనం సబ్ ట్రీ అనొచ్చు, సిజేహెచ్ని కూడా అనొచ్చు. ఇక్కడ వేరే కలర్లో కనెక్ట్ అయి ఉన్నాయి చూడండి, దీస్ ఆర్ ద సబ్ ట్రీస్. ఇప్పుడు ఈ ఐజే కూడా సబ్ ట్రీనే. ఇది ఒక సబ్ ట్రీ, ఇది ఒక సబ్ ట్రీ. ఈ మొత్తం కలిపితే ట్రీ అంటాం. దీనికి ఉన్న ఈ వీటినన్నిటిని ఏమంటాం? సబ్ ట్రీస్ అంటాం. ఈచ్ చైల్డ్ ఫ్రమ్ ఏ నోడ్ ఫార్మ్స్ ఏ సబ్ ట్రీ. ఒక చైల్డ్కి ఒక చైల్డ్ నుంచి దాని పేరెంట్కి కనెక్ట్ అయి ఉన్నదాన్ని ఏమంటాం మనం? సబ్ ట్రీ. ఎవ్రీ చైల్డ్ నోడ్ విల్ ఫార్మ్ ఏ సబ్ ట్రీ ఆన్ ఇట్స్ పేరెంట్ నోడ్. ఈ ఇండివిజువల్గా ఇప్పుడు బీడీని కూడా ఒక సబ్ ట్రీ అనొచ్చు, బీఈని కూడా ఒక సబ్ ట్రీ అనొచ్చు, బీఎఫ్ కూడా సబ్ ట్రీ, సిజీని కూడా ఒక సబ్ ట్రీ అనొచ్చు, సిహెచ్ని కూడా సబ్ ట్రీ అనొచ్చు. సో ఇవి ఇండివిజువల్గా ఒక చైల్డ్ నోడ్ నుంచి దాని పేరెంట్కి ఉండే దాన్ని ఏమంటాం మనము? వి కాల్ దట్ యాజ్ ద సబ్ ట్రీ. అండ్ అనదర్ ఈజ్ ద ఫారెస్ట్. ఫారెస్ట్ అంటే ఏంటి? ఒక ట్రీలో కనెక్షన్ లేని వాటిని. ఇప్పుడు ఇది మొత్తం ఒక ట్రీ నాన్న, బట్ డిస్జాయింట్ ట్రీస్. ఫారెస్ట్ అంటే ఏంటి? సెట్ ఆఫ్ డిస్జాయింట్ ట్రీస్. బీ రూట్ తోటి ఉన్నది ఇదొక సబ్ ట్రీ, ఇదొక ట్రీ. ఈ రెండింటికి కనెక్షన్ లేదు, బట్ దీన్ని ఏమంటాం మనం? ఫారెస్ట్ ట్రీ. సో ఫారెస్ట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ డిస్జాయింట్ ట్రీస్ అని అంటాం అన్నమాట. ఓకే, దీస్ ఆర్ ద టర్మ్స్ ఆర్ టెర్మినాలజీ రిలేటెడ్ టు ద ట్రీ. మనకి షార్ట్ బిట్స్లో ఇది రావచ్చు. ఇది వచ్చినప్పుడు మీరేం చేయాలి? వాట్ ఈస్ ద ట్రీ అంటే ఏంటి? ద నోడ్స్ విచ్ కెన్ బి అరేంజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హైరార్కల్ స్ట్రక్చర్, అండ్ ట్రీ కెన్ హ్యావ్ ద డిఫరెంట్ టర్మ్స్ అని, రూట్ అని, చైల్డ్ నోడ్, పేరెంట్ నోడ్, degree, level, height, depth, and subtree, forest. These all terms can be defined. ఇట్లా